Okay, so jury felicitation of feature films and individual awards. అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని జ్యూరీ సభ్యులు ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా జ్యూరీ సభ్యులందరినీ పిలిచి వారిని సన్మానించుకుందాం. మరి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దిల్ రాజు గారు ఈ అవార్డ్స్ని సెలెక్ట్ చేసినటువంటి జ్యూరీ సభ్యుల్ని ఇప్పుడు సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాము. ముందుగా ఫీచర్ ఫిల్మ్స్ అండ్ ఇండివిజువల్ అవార్డ్స్ విభాగానికి జ్యూరీ సభ్యులుగా ఉన్న ప్రముఖులన్నీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ మణి శర్మ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్, మనందరికీ సుపరిచితులు. ఈ జ్యూరీకి చైర్మన్, వారికి గోల్డెన్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అలాగే 2 లక్షల రూపాయల నగదుని అందజేయవలసిందిగా దిల్రాజు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇన్వైటింగ్ మణి శర్మ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. శ్రీమతి రోజా రమణి గారు వారికి గోల్డ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అలాగే 1 లక్ష రూపాయల నగదుని అందజేస్తున్నారు. రోజా రమణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఇందులో ఉండేటువంటి ఈ జ్యూరీలో ఉండేటువంటి సభ్యులందరికీ కూడా గోల్డెన్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని 1 లక్ష రూపాయల నగదుని అందజేయబోతున్నారు. శ్రీ బివిఎస్ రవి గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ ఎంవి రఘు గారు వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ కె అనుపమ్ రెడ్డి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. శ్రీ కె ఉమా మహేశ్వరరావు గారు, శ్రీ సానా యాదరెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ విజయ్ సత్తా గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. శ్రీ అశోక్ కుమార్ గారు, శ్రీమతి అనురాధ గారు, శ్రీమతి ప్రగతి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే శ్రీ లక్ష్మి గారు, శ్రీవలి హుసేన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ వల్లి హుసేన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నాగబీరు సుబ్బారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫీచర్ ఫిల్మ్స్ అండ్ ఇండివిజువల్ అవార్డ్స్ విభాగానికి వీరందరూ జ్యూరీ సభ్యులు. దీనికి జ్యూరీ చైర్మన్ శ్రీ మణి శర్మ గారు. ఒక సంవత్సరంలో విడుదలైనటువంటి సినిమాలన్నింటినీ ఏకతాటిగా చూసేసి అందులో ఏ సినిమా మంచిది, ఎవరికి అవార్డు ఇవ్వాలి అని నిర్ణయించడం అనేది సులువైనటువంటి విషయం కాదు. కత్తి మీద సాము లాంటి పనే. మరి అంత అద్భుతమైనటువంటి పనితనాన్ని కనబరిచినటువంటి జ్యూరీ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము. వేదిక మీద ఉన్న జ్యూరీ మెంబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ రోజారమణి గారు. థ్యాంక్ యూ రోజారమణి గారు, బివిఎస్ రవి గారు, రఘు గారు, అనుపమ్ రెడ్డి గారు, ఉమా మహేశ్వరరావు గారు, సానా యాదరెడ్డి గారు, విజయ్ సత్తా గారు, అశోక్ కుమార్ గారు, అనురాధ గారు, ప్రగతి గారు, శ్రీలక్ష్మి గారు, శ్రీ వల్లి హుసేన్ గారు అండ్ నాగబీరు సుబ్బారావు గారు. ప్రతి సంవత్సరం ఉగాది పండుగతో పాటు మనకి తెలంగాణ ప్రభుత్వం మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సినిమా ఇండస్ట్రీకి ఒక పండుగని తీసుకొస్తోంది. క్రితం సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా, క్రితం సంవత్సరం మీ అందరికీ గుర్తున్నట్టయితే 10 సంవత్సరాలకి సంబంధించిన అవార్డ్స్ అన్నిటినీ కూడా ఒకటే సంవత్సరం ఇచ్చినటువంటి ఘనత మన తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. We sincerely thank our jury members. Thank you so much for your valuable support.
థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. దిల్ రాజు గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రియాంక గారు ఆల్సో టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ ది స్టేజ్. నెక్స్ట్ జ్యూరీ కమిటీ ఫర్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్స్. శ్రీ కనకమేడల విజయ్ కృష్ణ గారు ఈజ్ ద చైర్మన్. వారికి గోల్డెన్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రం అలాగే 2 లక్షల రూపాయల నగదుని అందజేస్తున్నారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మంచి సూపర్ హిట్ ఫిల్మ్స్ని మనకు అందించినటువంటి దర్శకులు కనకమేళ్ల విజయకృష్ణ గారు ఈ కమిటీ ఫర్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్స్కి చైర్మన్గా వ్యవహరించారు. అలాగే తదుపరి సభ్యులు శ్రీ బి రఘు గారు, బి రఘునాథరాజు గారు. వారికి గోల్డ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రం అలాగే 1,00,000 రూపాయల నగదుని అందజేస్తున్నారు. వారితో పాటు శ్రీ కె రామ్ నారాయణ రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి గోల్డెన్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రం అలాగే 1,00,000 రూపాయల నగదుని అందజేస్తున్నారు. డాక్టర్ ఖాజా పాషా గారు, వారికి కూడా గోల్డెన్ మొమెంటో, ప్రశంసా పత్రం అలాగే 1,00,000 రూపాయల నగదుని కూడా అందజేస్తున్నారు. శ్రీ మందాడి ఉదయ్ కుమార్ గారు, వారికి కూడా గోల్డెన్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని 1,00,000 రూపాయల నగదుని అందిస్తున్నారు. శ్రీ మొహమ్మద్ షర్ఫుద్దీన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నాకు తెలిసి ఒక స్టేట్ గవర్నమెంట్ అవార్డ్స్ చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారిగా జరుగుతోంది. దట్ జ్యూరీ మెంబర్స్కి కూడా మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అలాగే దానితో పాటు నగదుని కూడా అందించడం అనేది నిజంగా అభినందించాల్సిన విషయం. గట్టిగా ఒకసారి మన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా డిప్యూటీ సీఎం గారు ఇక్కడే ఉన్నారు బట్టి విక్రమార్క గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. అలాగే జూపల్లి కృష్ణారావు గారికి కూడా. జ్యూరీ మెంబర్స్కి ఇలా నగదు బహుమతి, మొమెంటో అండ్ ప్రశంసా పత్రం అనేది చాలా అరుదుగా జరిగేటువంటి విషయం. నిజంగానే అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మూవింగ్ అహెడ్. నెక్స్ట్ జ్యూరీ కమిటీ ఫర్ సెలెక్షన్ ఆఫ్ బుక్స్ క్రిటిక్స్ ఆన్ తెలుగు సినిమా. శ్రీ తనికెళ్ల భరణి గారు చైర్మన్, వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అంటే ఈ కమిటీకి వారు చైర్మన్, బుక్స్ క్రిటిక్స్ ఆన్ తెలుగు సినిమా. వారికి గోల్డెన్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రం మరియు 2 లక్షల రూపాయల నగదుని అందజేస్తున్నారు. రిక్వెస్ట్ శ్రీ తనికెళ్ల భరణి గారు ఆన్ స్టేజ్. అలాగే శ్రీ పెద్దంటి అశోక్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. వారికి కూడా గోల్డెన్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రం అలాగే 1,00,000 రూపాయల నగదు బహుమతి. శ్రీ పివి రామ్మోహన్ నాయుడు గారు, వారికి కూడా గోల్డెన్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రం మరియు 2 లక్షల రూపాయల నగదుని అందజేస్తున్నారు. సినిమాలే కాకుండా అటు షార్ట్ ఫిలిమ్స్, బుక్స్ అండ్ క్రిటిక్స్ ఇలా అన్ని విభాగాల్లో అందరి జ్యూరీ మెంబర్స్కి ఇలా వేదిక మీద సత్కరించుకోవడం నిజంగా వీరందరి సహాయ సహకారాలతోనే ఈరోజు మన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఇంత వైభవంగా జరగడానికి కారణం. సో వి థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ సార్. అండ్ ద నెక్స్ట్ స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ కమిటీ శ్రీ తమ్మారెడ్డి భరద్వాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారే ఈ కమిటీకి ద చైర్పర్సన్. వారికి గోల్డెన్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని 2 లక్షల రూపాయల నగదుని అందజేయవలసిందిగా దిల్రాజు గారిని, ప్రియాంక గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే శ్రీ ఎస్ గోపాల్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి గోల్డెన్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అలాగే 1,00,000 రూపాయల నగదుని అందజేస్తున్నారు. ఈ కమిటీలో ఉండేటువంటి తదుపరి సభ్యులందరికీ కూడా గోల్డెన్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అలాగే 1,00,000 రూపాయలని అందజేయడం జరుగుతుంది. శ్రీ కెఎస్ రామారావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ జ్యూరీ కమిటీకి సినిమా పరిశ్రమలో సుపరిచితులే, ఎన్నో సంవత్సరాల నుంచి ఎనలేని సేవల్ని అందిస్తున్న వారి శ్రీ శివలంక కృష్ణప్రసాద్ గారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే శ్రీమతి సిహెచ్ ప్రియాంక గారిని వేదిక మీదకి